హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే దాదాపు 18 ఇయర్స్ నుంచి ఆర్సీబీ ఏదైతే ఒక ట్రోఫీ కోసం వెయిట్ చేస్తూ వచ్చిందో, మరి ఈ సీజన్లో వాళ్ళు ఆ ట్రోఫీని దక్కించుకున్నారు కదా. మరి వీళ్ళు ఆ ట్రోఫీ గెలిచి పట్టుమని 10 రోజులు అవ్వకముందే మరి వీళ్ళకి ఒక విషాద సంఘటన ఎదురైంది. అదేంది, మనకి చిన్నస్వామి స్టేడియం వేదిక బయట మనకు ఒక తొక్కిసలాట జరిగింది కదా. సో దాంట్లో చూసుకుంటే దాదాపు ఒక 11 మంది చనిపోయారు. దాని తర్వాత ఒక 50 మెంబర్స్ పైన మరి గాయాల పాలయ్యారు. సో అయితే మరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది కూడా సో దీని గురించి రియాక్ట్ అవుతూ విరాట్ కోహ్లీకి అగెనెస్ట్గా కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. సో దాంట్లో ఏమని పోస్ట్ చేస్తున్నారంటే, వీళ్ళు దీని అంతటికీ విరాట్ కోహ్లీ కారణం, విరాట్ కోహ్లీ రావడం వల్ల ఇదంతా జరిగింది, సో విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయండి అని చెప్పేసి కూడా చాలామంది పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే ఇంకా ఈవెన్ మనం చెప్పాలంటే ట్విట్టర్లో దాదాపు ఒక 32,000 వరకు ట్వీట్స్ ఏమి వచ్చినాయి విరాట్ కోహ్లీకి అగెనెస్ట్గా. సో మరి అవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఇంకోటి ఏంటంటే, మరి హ్యాష్ ట్యాగ్లు యూజ్ చేసి అరెస్ట్ కోహ్లీ అని చెప్పేసి కూడా కొంతమంది హ్యాష్ ట్యాగ్లు యూజ్ చేసి కూడా పోస్టులు పెట్టారు. అయితే దాని తర్వాత చూసుకుంటే ఎవరైతే ఈ పోస్టులు పెట్టారో సో వాళ్ళకి ఎగనెస్ట్గా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అయ్యారు. సో మరి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ మీరు పోస్టులు పెట్టే ముందు ఒకటి ఆలోచించారా? విరాట్ కోహ్లీ ఏమన్నా సరే నేను వస్తున్నాను ఇక్కడికి రండి అని చెప్పేసి ఏమన్నా ఒక తన ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా పోస్ట్ చేశాడా? లేదు అంటే మరి నాకు ఏదైనా సన్మానం చేయండి అని చెప్పేసి ఏదైనా క్రికెట్ అసోసియేషన్ అడిగాడా? లేదంటే ఏదైనా ఒక గవర్నమెంట్ కానీ ఎవరన్నా అడిగాడా? సో మరి విరాట్ కోహ్లీ తనందరిగా తను వచ్చింది లేదు, తనకి సన్మానం చేయమంది అడిగింది లేదు, దాని తర్వాత ఎవరికి కూడా నేను వస్తున్నాను మీరు రండి అని చెప్పింది లేదు. సో మరి ఇటువంటి సినారియోలో మరి విరాట్ కోహ్లీని ఎందుకు బాధ్యత చేస్తారు మీరు అని చెప్పేసి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా వాళ్ళకి అగెనెస్ట్గా కూడా మాట్లాడటం జరిగింది. సో ఏదైనా సరే మరి ఫైనల్గా చూస్తే మరి విరాట్ కోహ్లీ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా ఏమీ నమోదు అవ్వలేదన్నమాట. సో ఏదైనా సరే మరి ఆ 11 మెంబర్స్ చనిపోవడం అనేది కొంచెం బాధాకరమే. కాకపోతే మరి ఇక్కడ విరాట్ కోహ్లీని బాధ్యుని చేయడం అనేది కూడా సో ఇది అంత కరెక్ట్ అని అయితే నేనైతే అనుకోవట్లేదు. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.